రాయినెట్కి స్వాగతం. సో మన రాయినెట్లో ఎవరైతే ఏఈపీఎస్ యూజ్ చేస్తున్నారో వాళ్ళకి అప్పుడప్పుడు మనకి వ్యాలెట్‌లో అమౌంట్ లేకపోతే టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అవ్వదు. సో టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అవ్వనప్పుడు మనం ఏఈపీఎస్ ట్రాన్సాక్షన్స్ మనం చేయలేం. సో అట్లాంటప్పుడు మీ వ్యాలెట్‌లోకి కొంచెం ఈజీ పద్ధతిలో అంటే మనం ఫోన్‌పే గానీ, గూగుల్ పే కానీ యాప్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా! సో మనకి ఒక క్యూఆర్ కోడ్ ఒకటి జనరేట్ అవుతుంది. సో దానికి మనం స్కాన్ చేసి అమౌంట్ పంపిస్తే మీ వ్యాలెట్లోకి రావడం జరుగుతుంది. సో ఇదొక ఈజీ పద్ధతి. సో ఎవరైతే బ్యాంకులకెళ్ళి డిపాజిట్ చేసుకోలేరో, ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజ్ చేయలేరో అట్లాంటి వాళ్ళకి సింపుల్‌గా నెలకి ఒక రూ. 200 వరకు మీరు మీ వ్యాలెట్‌ని రీఛార్జ్ చేసుకోవచ్చు. ఓకే. సో అంటే మీ వ్యాలెట్‌లో అమౌంట్ లోడ్ చేసుకోవచ్చు. ఒక రూ. 200 వరకు. ఓకే. సో ఆ పద్ధతి ఎలాగుంటుంది ఏంటి అనేది చూద్దాం ఒకసారి. సో ఇందులో మీకు యాప్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు కనిపించే స్క్రీన్ మీద ఎక్స్‌ప్రెసో పీజీ లిమిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! సో దాని మీద క్లిక్ చేసేసి, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ పే 10 పీజీ అని ఉంది. సో లాస్ట్ నుంచి మూడోది. సో పే 10 పీజీ అదొకసారి మీరు చెక్ చేసుకోండి. అది ప్లేస్ ఎక్కడుంది ఏంటి అనేది ప్రస్తుతానికైతే లాస్ట్ నుంచి మూడో దానిలో ఉంది. దాని పేరు వచ్చేసి పే 10 పీజీ. ఓకే. సో దాని మీద క్లిక్ చేయాలి. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత పే 10 పీజీ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యూఆర్ఆర్ యూపీఐ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! సో అందులోనే ఉంచండి. ఇక్కడ అమౌంట్ వచ్చేసి మినిమమ్ రూ. 100కి మీరు టాపింగ్ చేసుకోవాలి. నెల మొత్తం మీద మీరు రూ. 200 వరకు చేసుకోవచ్చు. ఓకే. సో రిమార్క్స్‌లో వచ్చేసరికి టాపిన్ క్లిక్ చేస్తున్నాను. ఓకే. క్లిక్ చేసి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ ఒకటి జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో ఆప్షన్ వచ్చింది క్యూఆర్ కోడ్ అని. దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. ఇది డైనమిక్ క్యూఆర్ కోడ్. ఇది కేవలం ఒక్కసారి మాత్రమే పనిచేస్తుంది. సో నేను దీన్ని ఏం చేస్తున్నాను, నేను స్క్రీన్‌షాట్ తీసుకుంటున్నా. సో స్క్రీన్‌షాట్ తీసుకొని నాకు ఉపయోగపడటం జరుగుతుంది. ఎలాగ ఉపయోగపడుద్ది అంటే స్క్రీన్‌షాట్ తీసేసుకున్నాను కదా! సో నేను ఇప్పుడైతే ఫోన్‌పే యూజ్ చేస్తున్నాను. సో ఫోన్‌పేలో నుంచి ఆ క్యూఆర్ కోడ్‌ని నేను స్కాన్ చేయాలి. ఇక్కడ మీరు ఫోన్‌పే ఓపెన్ చేయగానే ఫోన్‌పేలో మనకి కింద స్కానర్ ఆప్షన్ ఉంటుంది కదా! సో దాని మీద క్లిక్ చేసినప్పుడు మన కెమెరా ఓపెన్ అవుతుంది. సో దాని పక్కనే అప్లోడ్ క్యూఆర్ అనే ఆప్షన్ ఉంది. సో దాని మీద మీరు క్లిక్ చేయండి. అప్లోడ్ క్యూఆర్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేస్తే మీరు తీసుకున్న స్క్రీన్‌షాట్ డిస్‌ప్లే అవుతుంది. సో దాని మీద మనం క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్‌గా పేమెంట్ పేజ్‌లోకి వెళ్ళిపోయి ఇట్లా ఆప్షన్ చూపిస్తది. మీరు ఎంతైతే రాయినెట్ పేజ్‌లో కొట్టారో సేమ్ అదే అమౌంట్ ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. సో ఇక్కడ మీరు ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ క్లిక్ చేసేసి మీరు మీ ఏదైతే మీకు ఫోన్‌పే, గూగుల్ పే ఏవైతే లింకప్ ఉన్న అకౌంట్స్‌లో నుంచి మీ వాలెట్‌లోకి అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే. సో ఈ విధంగా మీరు వాలెట్ అనేది టాపిన్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి మన వాలెట్‌లో ఎంత అమౌంట్ ఉంది ఏంటి అనేది మనకి ఇక్కడ చూపించడం జరిగింది. ఓకే. సో నా దానిలో ఇప్పుడు వచ్చేసి రూ. 159 వచ్చినాయి. ఓకే. సో నేను ఏదైతే ట్రాన్సాక్షన్ చేశానో అందులో నుంచి ఆ రూ. 100 నుంచి ఒక రూ. 6 కట్ అయిపోయి చార్జెస్ కింద నా వాలెట్‌లోకి యాడ్ అయిపోవడం జరిగింది. మీరు రూ. 100 ఒకసారి, రూ. 100 ఒకసారి చేసుకుంటే రూ. 6 ఒకసారి, రూ. 6కి ఒకసారి కట్ అవుతుంది. అలాగే మీరు రూ. 200 ఒకేసారి చేశారనుకోండి మీకు రూ. 6 కట్ అవ్వడం జరుగుతుంది. సో చార్జెస్ అనేవి ఈ విధంగా ఉంటాయి. సో ట్రాన్సాక్షన్ స్టేటస్ అంటే మనం అది చేసాం కదా! సో దాని యొక్క స్టేటస్ ఎక్కడ చెక్ చేసుకుంటాము అంటే మనకి ఇక్కడ ఎడమ చేతి వైపున సిఎస్పి కోడ్ కనిపిస్తుంది కదా! సో ఆ సిఎస్పి కోడ్ పక్కనే 3 అడ్డగీతలు ఉన్నాయి. దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసి ఇక్కడ మనకి ఎంఐఎస్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత టాప్ ఇన్ రిపోర్ట్ అని వస్తుంది. సో ఆ టాప్ ఇన్ రిపోర్ట్ మీద నేను క్లిక్ చేశాను అనుకోండి, ఈరోజు నేను చేశాను కాబట్టి ఈరోజు డీటెయిల్స్ అన్నీ సో ఇలా చూపించడం జరిగింది. రూ. 100 నేను వాలెట్ టాప్ ఇన్ చేయడం జరిగింది. సో డేట్ వైజ్గా ఒకవేళ మీరు నిన్న కానీ లేకపోతే అంతకు ముందు కానీ ఏమైనా చేసుంటే మీరు ఇక్కడ డేట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఫ్రమ్ డేట్ టు డేట్ చేసుకొని సెర్చ్ కొట్టినా సరే మీకు ఇక్కడ ఆప్షన్ రావడం జరుగుతుంది. సో నేను 1వ తారీఖు నుంచి 19th వరకు నేను సెట్ చేశాను. సో ఇక్కడ ఓన్లీ 15 రోజుల వరకే. సో 1వ తారీఖు నుంచి 15 వరకు ఒకసారి చూద్దాము. సో ఇదిగోండి. సో ఫస్ట్‌ది వచ్చేసరికి రూ. 100 ఆ తర్వాత రూ. 400 ఇట్లాగా చేయడం జరిగింది. సో ఫస్ట్‌ది రూ. 100 ఓకే. సో ఇలాగ మీరు ఎన్నిసార్లు చేసినా సరే మీరు వాలెట్ టాప్ ఇన్ అనేది మొత్తం కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకేనా. సో థ్యాంక్ యూ.